సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అన్నది మనం ఎర్లీగా ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? ఎందుకంటే సిమ్టమ్స్ అన్నవి చాలా ముఖ్యం. మెన్ ఇగ్నోర్ సిమ్టమ్స్, నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. సో మనం ఇంట్లోనే అడ్వాన్స్డ్ కాకుండా చిన్న చిన్న సిమ్టమ్స్తో మనం ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ అ డిసీజ్ ఆఫ్ ఏజింగ్. 50 years దాటిన తర్వాతనే స్లోగా ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. యాజ్ వి గ్రో ఓల్డర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ పోతుంది. సో బై 70 అయ్యేసరికి ఏమవుతుందంటే దట్ ఈస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్. సో దీనివల్ల స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పంటే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందిలో స్టార్ట్ అవుతాయి. అంటే యూరిన్ స్లోగా రావడము, యూరిన్ స్ట్రీమ్ స్లో అయిపోవడము, ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి రావడము, ఇరిటేటివ్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే నైట్ టైంలో కూడా లేచి 3 to 4 times ఆఫ్ యూరిన్ వెళ్ళడం, ఇవన్నీ బెనైన్ ప్రాస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే ప్రోస్టేట్ సైజ్ పెరగడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా మోర్ ఆర్ లెస్ లైక్ సిమిలర్ సిమ్టమ్సే ఉంటాయి అర్లీగా. సో ఆల్రెడీ నోన్ బీపీహెచ్ పేషెంట్ ఉన్నారు, ప్రాస్టేట్ దానికోసం మెడిసిన్స్ తీసుకుంటున్న పేషెంట్స్ ఉన్నారు అనుకోండి. దే మే నెగ్లెక్టెడ్ థింకింగ్ దే ఆర్ ద సేమ్ థింగ్స్ అనుకోని. సో ఇటువంటి వాళ్ళందరూ ఏంటి అని చెప్పంటే 50 years దాటిన తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ ఈస్ ప్రతి మచ్ ఏంటంటే ఇట్ హ్యాస్ అ వెరీ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ PSA అంటారు. PSA టెస్ట్ అనేది ఎవ్రీ పర్సన్ ఆఫ్టర్ 50 years ఇయర్లీ వన్స్ తప్పనిసరిగా చేయించుకోవాల్సినటువంటి బ్లడ్ టెస్ట్. 50 దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేయించుకోవాల్సింది. సో ఎప్పుడు స్టాప్ చేయొచ్చు అని చెప్పంటే ఇది ఎప్పుడు స్టాప్ చేయడం అనేది లేదు, ఇది లైఫ్ లాంగ్ చేయించుకోవాల్సింది. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతూ పోతాయి. యూ హ్యావ్ టు గెట్ ఇట్ లైఫ్ లాంగ్. అది సో PSA పెరుగుతుంది అనగానే వెంటనే వి ఫాలో ఇట్ అప్. అల్ట్రాసౌండ్ ఒకటి చేసి చూసుకోవడము అవసరం అనుకుంటే, MRI కానీ, ఒకవేళ క్యాన్సర్ డయాగ్నోజ్ అయితే PSMA PET అని ఉంటుంది, అది చేసి అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్గా చేసేటువంటి PET స్కాన్ అనమాట. సో దీని ద్వారా మనం వీ కెన్ ఐడెంటిఫై ప్రాస్టేట్ క్యాన్సర్.